ఒకవైపు దేశం నుండి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతూ ఉంటే, మరొక వైపు ప్రవాస భారతీయుల డిపాజిట్లు కూడా భారీ స్థాయిలో క్షీణిస్తూ ఉండడం భారత్ను కలవరపెడుతూ ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ఇప్పుడున్న ఇబ్బందులకు మరిన్ని ఇబ్బందులు తోడే రకరకాల కష్టాలు నష్టాలు బేర్ చేయాల్సి వస్తుంది. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం, వాళ్ళ గణాంకాల ప్రకారమే 2025 ఏప్రిల్ నుండి 2026 జనవరి మధ్య కాలంలో ఎన్ఆర్ఐ డిపాజిట్ పథకాల్లో వచ్చిన పెట్టుబడులు ఏకంగా 25.86% క్షీణించి $10.61 బిలియన్ పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే టైంకి అది $14.31 బిలియన్ నమోదయ్యాయి. దాదాపు 26% క్షీణించిపోయాయి. దాదాపు ముఖ్యమైనవన్నీ కూడా అండ్ విదేశీ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్ల ప్రవాహంలో కూడా భారీ వ్యత్యాసం కనిపించింది. గత ఏడాది ఏప్రిల్ జనవరి కాలంలో $7.02 బిలియన్ ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే కాలానికి ఏకంగా $0.94 బిలియన్ పడిపోయాయి. ఎక్కడ $7.02 బిలియన్, ఎక్కడ $0.94 బిలియన్. ఇవి ఇట్లే కంటిన్యూ అయినాయంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఎందుకంటే బై డిఫాల్ట్గా రూపాయి మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. అదే జరిగితే చమురు, ఎలక్ట్రానిక్స్, గోల్డ్ ఈ దిగుమతుల మీద భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదే సమయంలో బ్యాంకుల మీద ప్రెషర్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెరిగి హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ లాంటివి భారం అయిపోతాయి. సో ఇవన్నీ జరిగింది అంటే బై డిఫాల్ట్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఒకవైపు ఇప్పటికే ఇరాన్తో యుద్ధం, దాని పరిణామాలు దీర్ఘకాలంలో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ప్రధాని గారు లాంటి వాళ్ళు కూడా వివిధ సందర్భాల్లో పదే చెబుతూ ఉన్నారు. మరొక వైపు ఇవి కూడా క్షీణించిపోయి రూపాయి మీద ఇప్పటికే రూపాయి ఎంత క్షీణించిందో చూసాం. రూపాయి మీద మరింత ప్రెషర్ పెరిగితే చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇందులో మళ్ళీ మార్పులు ఏవైనా జరగచ్చేమో, బట్ ప్రస్తుతం అయితే భారీ క్షీణత అయితే కనిపిస్తూ ఉంది.